ఫ్రెండ్స్, బిగ్ బాస్ అగ్ని పరీక్షలో మాస్క్ మ్యాన్ స్టేట్మెంట్ చాలా కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. కోపం వస్తే వైఫ్ ని కొట్టాను అని చెప్పడం. ఈ లైన్ వల్ల ఆడియన్స్ లో స్ట్రాంగ్ నెగిటివ్ రియాక్షన్ వచ్చింది. బట్ లెట్స్ అనలైజ్ ఇట్ డీప్లీ. ఫస్ట్, వ్యూవర్స్ కి అది హార్ష్ గా అనిపించింది బికాస్ హస్బెండ్ వైఫ్ రిలేషన్ లో వైలెన్స్ సెన్సిటివ్ ఇష్యూ, సో ఆడియన్స్ హర్ట్ అవ్వడం న్యాచురల్. కానీ మనకి కంప్లీట్ కాంటెక్స్ట్ చెప్పలేదు. ఎందుకు అలాంటి సిచ్యువేషన్ వచ్చింది, రీజన్ ఏంటి? రియాలిటీ షోస్ లో ఎడిట్ గేమ్ ఎక్కువ ఉంటుంది, సో హాఫ్ లైన్ తో క్యారెక్టర్ ని డిసైడ్ చేయడం డేంజరస్. అభిజిత్ చెప్పినట్టుగా మాస్క్ మ్యాన్ హానెస్టీతో చెప్పాడు, బట్ కోహరెన్స్ లేదు. డాడీ డాటర్ రిలేషన్ లో కూడా ఇలా జరుగుతూ ఉంటుంది, బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ లో కూడా ఇలా జరుగుతుంటుంది. అంటే డాడీ వరస్ట్ అని కాదు, బ్రదర్ వరస్ట్ అని కాదు. హస్బెండ్ వైఫ్ లో సెన్సిటివిటీ ఎక్కువ కాబట్టి ఎక్కువ వెయిట్ గెయిన్ అయింది. సో రివ్యూవర్ గా నా స్టాండ్, ఆ స్టేట్మెంట్ రాంగ్ గా ప్రెజెంట్ అయింది, హార్ష్ గా అనిపించింది. బట్ అట్ ద సేమ్ టైం కాంటెక్స్ట్ తెలియకుండా వరస్ట్ పర్సన్, రాంగ్ పర్సన్ అని లేబుల్ పెట్టడం కరెక్ట్ కాదు. హీఈస్ హానెస్ట్, బట్ కమ్యూనికేషన్ లో ప్రాబ్లం ఉంది. మీరు ఎలా ఫీల్ అయ్యారు? మాస్క్ మ్యాన్ స్టేట్మెంట్ జెన్యూన్ హానెస్టా ఇక అన్యాక్సెప్టబుల్? కామెంట్స్ లో షేర్ చేయండి. బ్యాలెన్స్డ్ గా డిస్కషన్ స్టార్ట్ చేద్దాం.